ఆయన పెట్టాడని చెప్తున్నాడు, ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఎలా అంటున్నారు? అయ్యా మేము ఎప్పుడు పెట్టాము బాబు, అర్థమవుతుందా? పెట్టినట్టు ఆయన వచ్చినట్టు ఎవరికి పెట్టారు? పేదలకి. ఎవరిలో? నీతిమంతులు. ఎవరిలో? దేవుని మాట ఉన్న వాళ్ళు. ఎవరిలో? దేవుని వాక్యాన్ని గైకున్న వాళ్ళు. వాళ్ళకి తెలియదు వాళ్ళకి పెట్టినట్టు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? దేవునికి నిశ్చయమా మేము ఇచ్చామేమో, ఆయన ఎప్పుడు వచ్చాడు మా దగ్గరికి, మేము ఎప్పుడు వచ్చాము అని చూస్తున్నారు. కానీ అలుపులైన ఈ బిడ్డలకు పెడితే ఎవరికి పెట్టినట్టు? నాకు పెట్టినట్టు అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నిన్న వచ్చేసిన తర్వాత నిన్న ఉదయాన్నే వాళ్ళకి ఫోన్ చేసిన, ఎలా జరిగిందమ్మా, నేను ప్రసంగం చేసి వచ్చేసిన అక్కడ. ఏంటమ్మా అంటే, ఈ యొక్క బస్తీలో ఎవరికి నేను కాపాడడానికి వచ్చి 65 సంవత్సరాలు అయింది. ఈ 65 సంవత్సరాల్లో ఇలాగ సహాయపడ్డ వాళ్ళు ఎవరింటికాడ ఇంతమంది రాలేదు, ఇంత గొప్పగా విందు జరగలేదు, ఇంత గొప్పగా ఎవరు సహాయం చేయలేదని ఆమె సాక్ష్యం ఇచ్చింది. దేవుని స్తోత్రం కలుగునుగా. మీకు అర్థమవుతుంది? మనం పెట్టింది ఎక్కడికి పోదో. మీ ఆహారము నీటి మీద వేసేయండి, అది తగిన కాలమందు ఫలిస్తుందంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రేమైనటువంటి వారులారా, ఇక్కడ అడుగుతున్నాడు ఆయన. ఏమని అడుగుతున్నాడో, నువ్వు దూరంగా ఎందుకు నిలుచున్నావు? నాకు సహాయం ఎందుకు చేయట్లేదు? నువ్వు ఎవరికైనా ఎప్పుడైనా సహాయం చేసావా? ఎవడైనా బాధపడుతున్నాడు, బాధ నువ్వు పాలు పంచుకున్నావా? ఎవడన్నా ఏడుస్తున్నా, ఏడుపు నువ్వు పాలు పంచుకున్నావా? నీకు కట్టలు కట్టలు డబ్బులుగా అందరూ తీసి ఎవరికైనా సహాయం చేసావా? ఇప్పుడు నీకు బాధ వచ్చినప్పుడు యెహోవా నీ దగ్గరికి వచ్చి సహాయం చేసేదా? గర్వం అనేది మనిషికి ఉండకూడదు. ఏముండకూడదంట? గర్వం అనేది మనిషికి ఉండకూడదు. ఆ గర్వము ఎప్పుడు తెలుస్తుందంటే, నీ ఆయుష్ తరిగిపోయాక, నువ్వు అలుపుడు అయిపోయినాక దాని ప్రతిఫలం నువ్వు అనుభవించుకుంటుంటుంది. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ 4వ వచనానికి కూడా వద్దాం. ఆ దుష్టుడు అంట పొగర, గర్వం ఉన్నది. 2వ వచనంలో మనం గర్వం చూస్తున్నాము. ఇక్కడ ఏంటంట, ఇక్కడ ఏం చేస్తాం? పొగరు చూస్తున్నాము. ఇంకోటి ఏం తెలుసా? లోపం కూడా కనపడుతుంది. ఇక్కడ 3వ వచనంలో చూడండి. 3వ వచనం, దుష్టులు తమ మనోవిలాసను బట్టి అతిశయిందురు, లోపులు యెహోవాను తిరస్కరింతురు. ఒకటేంటి? గర్వం. 2వది లోపం. 3వది పొగర. దేవుని నమ్మడానికి ఏముంటుందంట? పొగర. ఈ దేవుడిని నమ్మినటువంటి మనకి ఏముండకూడదు? గర్వం ఉండకూడదు. 2వది ఏముండకూడదు? లోపం ఉండకూడదు. 3వది ఏముండకూడదు? పొగరు ఉండకూడదు. ఈ వగరు ఉన్నటువంటి వాళ్ళు కష్టం వచ్చినప్పుడు, దేవా నన్ను ఎందుకు ఆదుకోవట్లేదు, నువ్వు ఎందుకు దూరంగా ఉన్నావు అని అడిగితే ఆయన సాయం చేస్తాడా? నువ్వు ఎప్పుడైనా నువ్వు కనికరపడ్డావా? నీవు బలహీనత చూసి నువ్వేం చేయకూడదంట? ఎగతాళి చేసేవాడుగా మీరు ఉండకూడదు. చూడండి, ఇంకా మనము చూసినప్పుడు 5వ వచనాన్ని కూడా చూద్దాం. వారు ఎల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులు ఉన్నతమై వారి దృష్టికి అందకుండును. చేతికి వస్తుంది పంట, ఏమవుతుంది? అయ్యా వరదొచ్చి కొట్టిపోద్ది. అన్నం వండుకుంటాం, కుక్కొచ్చి కూల కొట్టేద్ది. అదా నిన్న నేను మర్చిపోయింది. నిన్న సాయంత్రము ఇక్కడ రామారంలో ఈ సేవ దగ్గర నిలబడితే అక్కడ నిలబడితే బండెట్టి ఆయన ఎవరు ఏం చేశాడంటే, ఎంత జాంపళ్ళు పెద్దవి ఉంటాయి చూడండి, ఆ జాంపళ్ళు ఏం చేశాడంటే ఆ బండికి తగిలించి పెట్టాడు. ఇంకా 2 మూటలు పెట్టాడు. ఆయన ఆ పక్కకి వెళ్ళి నిలబడ్డాడు. 4-5 ఉన్నాయి జాంపళ్ళు, ఎంతుంటున్నాయి. ఆ ఏం చేశాడంటే దానికి తగిలించాడు. దాన్ని తగిలిస్తే అక్కడికి ఆవు వచ్చింది. వచ్చి ఆ 4 జాంపళ్ళు ఎలా పెట్టితే ఆవు నూనె ఎంత ఉంటుంది? ఆ అది పట్టుకుని లాగేసింది, అక్కడ దాకా తీసిపోయింది. ఆ 2 జాంపళ్ళు కూడా ఇంకా 2 ఉన్నాయి, 2 అలా కింద పడిపోయినాయి. తీసుకెళ్తున్నాడు కానీ తినేదాకా ఇక ఎవరి పాలు అయిపోతాయి. వండుకుంటాం కానీ తిన్న అన్నము వండుకున్న అన్నం తిన్నదాకా
ప్రియమైనటువంటి వాళ్ళ నీకు అర్థం అవట్లేదు. ఏ బాధ అవుతుందో ఎవరికి తెలియదు. మనం న్యాయంగా ఉండాలి. బలమైన వాడు బలహీన వాడిని ఏలం చేయకూడదు. ఏం చేయాలి? వాడికి సహాయము చేసేవాడిగా మనం ఉండాలి. ఇంకా ఏమంటున్నాడు తెలుసా? చూడండి, 8వ వచనం చూద్దాం. తామున్న పల్లెల యందలి మాటు చోట్లలో పొంచి ఉందురు, సాటైన స్థలములో నిరాధారులను సంపుదురు. ఏమండి, ఎంతమంది దొంగలు చంపట్లేదు? ఇక్కడ ఈ రోడ్డు రావాలంటే చాలా భయం వేసింది. సరే దొంగల పడ వెళ్ళిపోయిందేమని అక్కడి నుంచి కుత్బుల్లాపూర్ నుంచి సూత్రా వెళ్ళాలంటే చాలా భయం వేసింది. సరే దొంగల పేట వెళ్ళిపోయింది, పోలీసులు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నారు, తెలంగాణలో వెళ్తుంది. మొన్న సాయంత్రం నేను ఒక చెరువు గట్టంట సాయంత్రము 6:30-7 మధ్యలో వస్తూ ఉన్నా. ఇక్కడే దగ్గరే వస్తూ ఉండగా అక్కడ ఏం చేశారంటే ఒక 10 మంది అక్కడ 2 బళ్ళు అడ్డం కట్టారు, ఇక్కడేమో 2 బళ్ళు అడ్డం కట్టారు. వస్తుంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ ఆవరాగాళ్ళు అంటారా, ఏమంటారు ఆవారా అంటారు, ఆవారా మనసులు అంటారు. వాళ్ళు మంచి బట్టలు వేసుకుంటారు, తగ్గగా ఉన్నారు అంటే దారంకి వెళ్ళే వాళ్ళని వాళ్ళ మీద తిరగబడితే వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే లాగేసుకుంటారు అన్నమాట. నేను వస్తుంటే అతను ఏం ఆవిడ కొట్టినట్టుగా ప్రయత్నం చేశారు, కర్ర ఇచ్చుకుని కొట్టి మళ్ళీ తిరగబడి నన్ను బాగా ఎత్తాడు కర్ర. ఇంత కర్ర ఉన్నది. నేను ఆ వీళ్ళతో దుష్టులతో ఏమన్నాడా వాళ్ళతో నేను వాడి మాట విన్నట్టు వాడి మాట చూడనట్టు వాళ్ళ నుంచి తప్పించుకుని వచ్చేసిన. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ నేను ఒక్కడే ఉన్నాను, నేను దైవ సేవకుడిని. నేను వాళ్ళని కొట్టలేదు, వాళ్ళని తిట్టలేదు. నేను అనిపించింది ముందుకు వచ్చిన తర్వాత 100 నెంబర్ ఫోన్ చేద్దాం ఇలా జరుగుతుంది ఇక్కడని అంటే, సరే నువ్వు వాళ్ళని వదిలిపెట్టేసేయి అని నా ఆత్మన్నది. వాళ్ళు చేసిన దానికి వాళ్ళే పాత్రలు అనిపించింది. నేను ముందుకు వచ్చేసిన. సరే దేవా వీళ్ళని క్షమించని నేను వచ్చేసిన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంటికి వచ్చిన తర్వాత ఆ 3వ రోజు మా పాస్టర్ చెప్తుంది, ఇంకా ఉన్నారా? ఇది ఇంకా ఉన్నారు. పల్లెల యందలి మాటు చోట్లు పొంచి ఉందురు, సాటైన స్థలములో నిరాధారులను చంపుతారు. సాటైన స్థలాల్లో ఇలాంటి వారికి ఆపద వచ్చినప్పుడు దేవా నువ్వెందుకు దూరంగా నిల్చున్నావంటే ఆయన వచ్చి కాపాడతాడా? మీకు అర్థమవుతుందా? ఎవరిని కాపాడాలో వాళ్ళే. మరి ఎంతోమంది ఉన్నారు కదా, హాస్పిటల్లోకి వెళ్ళిపోయినా ప్రార్థన చేయమంటారు. ఈ పాపాలన్నీ ఎవరు క్షమిస్తాడు? అర్థమైందా? అప్పుడు బ్రతకపోతే దేవుడు లేడా? అవండి మీకు అర్థమవట్లేదు. మనం క్రమమైన జీవితం లేకోకుండా ఆయన్ని సహాయం అడగటం ఎంతవరకు న్యాయం? ఆ సహాయం మీకు అందకపోగా ఆయన దూషించడం ఎంత న్యాయం? మనం క్రమంగా నడిచి ఆయన తలంపులు ఎలా ఉన్నాయండి? ఆకాశం కంటే మన ఎడల ఉన్నతంగా ఉన్నాయంట, అంత ఎత్తుగా ఉన్నాయంట. మన ఆలోచనలు ఎంత ఆలోచనలే అమ్మ. ఎలా తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. ఎవరికి? ఆయన మాట విన్నవాడికి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1-2 వచనాలు. నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలను అన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నిన్ను హెచ్చించును. చాలండి. ఎలాగంట? ఎప్పుడు హెచ్చిస్తాడు ఆయన? ఏమండి ఎప్పుడు హెచ్చిస్తాడు? ఆయన మాట శ్రద్ధగా వింటే. ఎప్పుడంట? మాకు ఇంకా ఆశీర్వాదం రావట్లేదండి, మాకు ఇంకా ఈ కష్టాలండి, మాకు ఇంకా ఈ రోగాలండి, మాకు ఇంకా అప్పుల్లోనే ఉన్నామండి. ఏమండి అర్థమవుతుందా? మేము ఇంకా ఈ కష్టాల్లోనే ఉన్నామండి. కష్టాలు రావని చెప్పట్లేదు, కష్టాలు వస్తాయి. వాటి నుంచి నువ్వు తప్పకుండా ఏంటంట నువ్వు పక్కకి నెట్టబడి నువ్వు ఓదార్చబడతావు. కష్టాలు నిన్ను వదిలి వెళ్ళిపోతాయి. అర్థమవుతుందా?
ఇప్పుడు నేడు నేను నీకు ఆజ్ఞాపించి యెహోవా మాట శ్రద్ధగా వింటే ఎలా ఉంటావంట? చదవండి మాట. ఎలా ఉంటావు? సమస్త జనుల కంటే హెచ్చిస్తాడంట. ఏమండి? ఎలా ఉంటాడు? నీ కుటుంబంలో నువ్వు వెచ్చిగా ఉంటావు, నీ బంధువులో నువ్వు వెచ్చుకుంటావు, నువ్వు ఉన్న గ్రామంలో నువ్వు వెచ్చిగా ఉంటావు. అర్థమైందా? నువ్వు ఉన్నవాడు అందరిలో కూడా ఆశీర్వదింపబడి ఉంటావు. నీ ఆశీర్వాదం అలా కనబడుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా. అక్కడ ఎవరికి అన్నం లేకపోతే నీకు అన్నం ఉంటుంది, ఎవరికి నీళ్ళు లేకపోతే నీకు నీళ్ళు ఉంటాయి, ఎవరిలో డబ్బు లేకపోతే నీ దగ్గర డబ్బులు ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నేను ఎప్పటికీ మర్చిపోను, ఇక్కడ నీళ్ళు లేని టైంలో మేము ఇక్కడికి వచ్చాం. అర్థమైందా? మేమా ఇక్కడికి నీళ్లు లేని టైంలో మేము ఇక్కడికి వచ్చాం. ఒక డ్రమ్ము 20 రూపాయలు కొనుక్కోవాలి ఇక్కడ 2012 సంవత్సరంలో. ఒక్కొక్కసారి వచ్చేవాళ్ళు, ఒకసారి రాలేకపోయేవాళ్ళు. అక్కడ కిరాణా షాప్ ఉంది కదా మధ్యలో, మాడవాడి చెప్పు, అక్కడ ఉండేది ఏంటది? చేతి పైపు. అది పొద్దున మాటలు 1 గంట సేపే వచ్చేది. ఎప్పుడంట? 1 గంట సేపే వచ్చేది. అది మళ్ళీ ఆ కొడితే వెళ్ళిపోయేది. అక్కడి నుంచి ఉదయం వెళ్ళినోడికే ఆ నీళ్లు దొరికి మళ్ళీ ఇక్కడికి వచ్చి కొనుక్కోళ్ళు. మేము 2 పూటలు స్నానం చేసేవాళ్ళము. శుభ్రంగా మా బట్టలు తెల్లగా ఉండి ఉతుకుతుంటేని ఎప్పుడు మాసిపోయిన బట్టలు వేసుకోలేదు. ఎందుకు తెలుసా? మాకు నీళ్లు సమృద్ధి. ఎక్కడొచ్చి మీకు సమృద్ధి అంటే, ఇప్పుడు మేము బాత్రూమ్ వాడుతున్నాం కదా, అది మేము బాత్రూమ్ కట్టలే, రింగులు వేసి వదిలేసాం. ఎన్ని రింగులు? 12 రింగులు వేసి వదిలేసాం. ఏకంగా సందడి వెళ్ళింది, 12 రింగులు వేసి వదిలేసాం. ఇది కూడా ఇదంతా ఏ కట్టలే, ఇది ఒక్కరే ఉండేది. మేము ఎదురుగుండా ఇంట్లో ఉన్నాం అప్పుడు. మీకు అర్థమవుతుందా? అయితే మాకు ఈ బాత్రూమ్గా కట్టాం కదా, మేము యూజ్ చేయలేదు, దాన్ని కట్టలేదు కదా, దాంట్లోకి 5 రింగుల నీళ్ళు, తెల్లటి నీళ్ళు ఊరేయి మాకు. దేవుని స్తోత్రం కలుగును గాక. సమృద్ధి, నీళ్ళు సమృద్ధి అయింది నీళ్ళు మాకు. మేము ఎవరి పెట్టలో ఎక్కడేయండి మీకు నీళ్ళు? ఇవి ఆ నీళ్ళు ట్యాంకర్ రాదు కదా, నీళ్ళు ఎక్కడే పట్టుకుని ఇస్తున్నావు. దేవుని స్తోత్రం. మీ కుండలు తెల్లగా ఉన్నాయి, మీ బట్టలు తెల్లగా ఉన్నాయి, మీ డ్రమ్ములు నీళ్ళు అప్పుడే 2 వారాలు అయింది కదా నీళ్ళు వచ్చి, 16 రోజులు అయింది నీళ్ళు వచ్చి, మీకు ఎక్కడే నీళ్ళు? ఆయన జీవజలపు ఓట ఉందండి. నీ ఓట తగ్గదు. అనదా? నీ ఓట ఓట్లేదు. బిల్డింగ్లు కట్టేసుకుంటే డబ్బు ఉన్నట్టు కాదు. నీవు సమృద్ధిగా ప్రతిరోజు భోజనం చేస్తున్నావా? సమృద్ధిగా కంటి నిద్రపోతున్నావా? మనసారా ప్రశాంతంగా ఉంటున్నావా? అదే నీ ఆస్తి. ఆస్తి ఉన్నవాడికి నిద్ర ఉందా? ఆస్తి ఉన్నవాడికి మనశ్శాంతి ఉందా? ఉందా? అతి త్వరగా గుండెపోటు వచ్చేంత ఆస్తి ఉన్నవాడికి తెలుసా మీకు? అన్నీ ఉన్నా అన్నీ తినలేనటువంటి ఆకలి తీరిన ఆహారం అయినా, అది తింటే షుగర్ వచ్చేద్దాం, ఇది తింటే బీపీ వచ్చేద్దాం, ఉందా? అన్నీ ఉంటాయి, కానీ ఆకలి తీరలేని సకమం ఆకలి తీర్చుకునే ఆహారం. ప్రేమైనటువంటి వారులారా, దేవుని నమ్మినటువంటి వారులారా, ఆయన మాటలు శ్రద్ధగా వినండి. మిమ్మల్ని ఎలాగ ఆదరిస్తారో తెలుసా? ఆయన మాట మిమ్మల్ని మీరు శ్రద్ధగా వింటే కనుక ఒక మాట మీకు తెలియజేస్తున్నాను, చూడండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము ఎలాగ మిమ్మల్ని లాలిస్తాడో, పాలిస్తాడో, ఎలాగ మిమ్మల్ని సంరక్షిస్తాడో అక్కడ ఒక మాట ఉన్నది. అమ్మా అది కాదు. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును. అబ్బా, ఎవరి తల్లి ఎలాగ ఆదరిస్తుంది? ఇక్కడ చంటిపెట్టి తల్లి ఉన్నది, బిడ్డ ఎవడ చంద్రకళనా కళవుతున్నది. ఆ బిడ్డ, ఈ బిడ్డకి 3 బిడ్డలు. అయితే ఇంకొక బిడ్డ పుట్టింది. ఆ బిడ్డని పడేస్తుందా? ఆ 2 బిడ్డలు ఎలా చూసిందో అలాగే అందరూ ఏమనుకున్నా సరే, వాళ్ళ అమ్మ చూడకపోయినా సరే, ఎవరో చూడకపోయినా సరే, 9 నెలలు మోసి కన్నది ఆ బిడ్డని ఎలా చూసుకుంటుంది? ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటుంది, ఖచ్చితంగా చూసుకుంటుంది. అయితే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆయన మాట వింటే ఒకరి తల్లి ఎలా కాలుస్తావమ్మా? వదిలిపెట్టుకుంటావా? ఏడిస్తే మళ్ళీ ఏం చేస్తావు? ఇసుకుని మళ్ళీ అయ్యో నా బిడ్డ, నా గారాల బిడ్డ ఏంటంటే నేను 9 నెలలు మోసుకుంటున్నా బిడ్డ అని ఏం చేస్తావు? అలా ముద్దుగా దేవుని స్తోత్రం కాదు. అలాగంట ఆయన ఏం చేస్తాడు? ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఆ తర్వాత ఏమన్నాడు?
యెరూషలేములోనే మీరు ఆదరించబడదురు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటి యెరూషలేము సీక్రెట్ ఏంటి? ఒకరి తల్లి వాడిని ఆదరించినట్లు మిమ్మల్ని ఆదరిస్తా అంటున్నాడు. ఎలాగ ఆదరిస్తారు తల్లి? ఏమండి, నిన్న విజయవాడ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ కూతురు గర్భిణి, ఆమెకి 3 పిల్లలు పుట్టారు. 2 ఆడపిల్లలు, 3 ఆడపిల్లలే పుట్టారు. అయితే ఆమె భర్త కంట్రోల్ ఆపరేషన్ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత అది ఫెయిల్ అయ్యి ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉందామె. ఆమెకు ఇప్పుడు 8 నెలలు పూర్తే 9 నెలలు వచ్చి 11 రోజులు అయింది. అయితే స్కానింగ్ చేస్తే ఆ బిడ్డ యొక్క పేగి ఏమైందంట, బిడ్డ మెడలో ఉందంట. అయితే ఇక్కడ కన్నతల్లి పనికొచ్చింది. అక్కడేమో తన భర్త హాస్పిటల్ తీసుకెళ్ళాడు. ఆ బిడ్డ అక్కడ హాస్పిటల్ తీసుకెళ్తుంటే ఇక్కడ కన్నతల్లి నా బిడ్డ బాగుండాలని ఏడ్చి ప్రార్థన చేస్తుంది. నేను అక్కడికి వెళ్ళినప్పటికీ వచ్చేటప్పుడు చెప్తుంది, ఆ వార్త తెలిసింది కాడి నుంచి రాత్రి నాకు 6 గంటలకి వార్త తెలిసిందండి, ఫోన్ వచ్చింది, మీరు ఫోన్ చేసి ప్రార్థన చేశారు కదా, అప్పటి నుంచి ఇప్పుడు దాకా 11:12 టైము, ఇప్పుడు దాకా నీకు మంచినీళ్ళు కూడా ముట్టలేదు అయ్యారు. దేవుని స్తోత్రం కలుగును గాక. తల్లి మీద బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమ, ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తుంది, నాకు ఫోన్ చేస్తుంది, ప్రార్థన చేపిస్తుంది. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాను. ఆఖరి నేను ఆశీర్వాదం ప్రార్థన చేస్తుంది. వచ్చినప్పుడు అన్న రాత్రి నుంచి నేను పచ్చి మధ్య కూడా ముట్టలేదు అన్న. రాత్రి గురువారం, ఇప్పుడు శుక్రవారం రాత్రి, ఇప్పుడు 10:30 అయింది, నీ ప్రార్థన అని విన్నాను. ఇంతవరకు మంచినీళ్ళు కూడా నేను అందరికీ వండి పెట్టింది. ఆయన కూడా ఆ 10 వాళ్ళు వస్తారు కదా, వచ్చి వాళ్ళందరికీ భోజనం పెట్టింది, వండింది. నేను మంచినీళ్ళు కూడా ఎలాగ ఆదిస్తుంది తల్లి బిడ్డ కోసం, ఎలాగ ఆశ కలిగి ఉంది. ఒక తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఎప్పుడు ఆయన ఎందుకు భయపడుతుంది? మీరు యెరూషలేములోనే ఆదరించబడు. ఏంటి యెరూషలేము సీక్రెట్ అంటే, అయ్యా ఇప్పుడున్నటువంటి యెరూషలేము దేవాలయంలో అక్కడ ఏముందంటే మసీదు ఉంది. ఏముంది? మసీదు ఉంది. అక్కడ సొలొమోను మహారాజు 7 సంవత్సరాలు ఆ దేవాలయాన్ని కడితే దాన్ని కూల్చారు 3 సార్లు. అక్కడ ఇప్పుడు ఏముందంటే మస్జిద్ ఉంది. ఆ యెరూషలేము దేవాలయం ఉన్నప్పుడే అక్కడి నుంచి యేసు ప్రభు ఆరోహణమయ్యాడు. ఎక్కడికి? పరమణకి. అపోస్తలులు ఎదురుగా ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఇప్పుడు యేసు ప్రభు ఒక వాగ్దానం చేశాడు. ఏమని? నేను వెళ్ళినట్టుగానే మళ్ళీ తిరిగి వస్తాను. అప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా అక్కడ తీసుకెళ్తాను. ఎక్కడికి? పరలోకానికి. అక్కడ మీ అందరికీ కూడా ఏం సిద్ధపాటు చేయడానికి వెళ్ళాడు? నివాస స్థలం సిద్ధపాటు చేయడానికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ మాట అలా ఉంచుకుని నిజంగా సిద్ధపాటు చేయడానికి వెళ్ళాడు. చూద్దాం, చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి. మొట్టమొదటి చదవండి. మీ హృదయములు కలవరపడనివ్వకండి. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నేను మీతో చెప్పును, మీకు నివాస స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడలా నేను స్థలం మీరుండులాగునా మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. దేవుని స్తోత్రం. వాగ్దానం చేసి వెళ్ళాడు దేవుడు. ఆయన వస్తున్నాడు. అయితే ఒక్కడు కూడా నశించుకోవడానికి వీల్లేదు, ఒక్కడు కూడా నరకానికి వెళ్తానికి వీల్లేదు. అంతటా అందరూ కూడా మారు మనసు పొందాలి. ప్రియమైనటువంటి వాళ్ళ అందరూ కూడా ఆయన ఏం చేయాలంట? ఆయన మాట వినాలి. అప్పుడు ఆయన ఆదరిస్తాడంట. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా చూడండి. ఎందుకంటే ఆ యెరూషలేములో ఇప్పుడు ఏముందని చెప్పాను మీకు? అది రెప్పపాటులో తొలగించబడదంట. రెప్పపాటులో ఇప్పుడు వచ్చిన టెక్నాలజీతో ఎవరాలో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? యూదులు, ఇజ్రాయేల్ ప్రజలు చెదిరిపోయారు. వాళ్ళందరూ అక్కడ సమకూర్చబడతారు. మీరు బిల్డింగ్ ఒప్పుకుని 4 సంవత్సరాలు కడతారు, 10 సంవత్సరాలు కడతారు, లేదా 1 సంవత్సరం కడతారు. ఆ టెక్నాలజీతో ఆ కోలగొట్టు పోడిపోయినటువంటి ఆ మహాదేవాలయం రెప్పపాటులో కట్టబడుతుందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. రెప్పపాటులో యూదుల టెక్నాలజీ అలాంటిది. అది కట్టబడ్డ తర్వాత ఆయన అక్కడికి వస్తాడంటే ఆరోహణమై. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే మీరు యెరూషలేములోనే ఏమవుతారు?
ఆదరించబడుదురు. అక్కడి నుంచి మనల్ని ఆయన తీసుకెళ్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే ఆయన మనల్ని ఎలాగంట, ఇంకో మాట, అందుకని మీరు ఏం చేయాలంటే, మీకు కొత్త మాట చెప్తున్నాను. మీరు వెళ్ళి ప్రతిరోజు కూడా ఈ మాటని మీ ప్రార్థనలోను మీ స్థుతిలోను ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. 122వ కీర్తన 6వ వచనం. ఇది మర్చిపోకండి. ఈరోజు ప్రార్థనలో ఉన్న వాళ్ళు ఈ మాటను ఎత్తి మీరు ఎప్పుడు ప్రార్థించినా, ఎప్పుడు దేవుని స్తుతించినా ఈ మాటని మన స్థుతిలో కూడా ఈ మాటలు వచ్చే వాళ్ళ నుంచి ఏంటి ఆ మాట అంటే 122వ కీర్తన 6వ వచనం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థించండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. దేవుని స్తోత్రం కలుగును గాక. జయపాల్ గారు మీకు ఆశీర్వాదం కలగదంటే ఏం చేయాలి? మీ ప్రార్థనలో ఏముండాలి? యెరూషలేమా, నువ్వు కట్టబడదు గాక, చెదరగొట్టబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలు, యూదుల ప్రజలు అక్కడ త్వరగా చేర్చబడదు గాక. ఈ మాట మీలో ఉండాలి. ఏముండాలి? మీ మనసులో, మీ నోట్లో ఉండాలి. మా పాప రోజు ప్రార్థన చేస్తాను యెరూషలేము కోసం. ప్రతిరోజు మేము మర్చిపోతాను కానీ ఒక్కొక్కసారి అవి ఏం చేద్దా నాకు గుర్తు. నేనగా చెప్పాను ప్రార్థన చేయమని, ఎప్పుడో చెప్పాను. యెరూషలేము అనేది ప్రేమించేవారు ఏమవుతారు? వర్ధిల్లుతారు. ఇంకేముంది కింద? చాలు. మీ ప్రాకారంలో ఏముంటుందంట బాబు? ప్రాకారం అంటే ఏంటి? ప్రాకారం అంటే ఏంటి అనొచ్చు కదా. మేస్త్రి చెప్తారు, నేను చెప్పను. ఈ మాట చెప్తేనే వదిలిపెడతాయి అందరూ. ప్రాకారం అంటే ఏంటి చెప్పాలి, రాసి చెప్తాడు ఆయన సీనియర్ మేస్త్రి. మీరు రక్షణ పొందారు కానీ మీ బాధలు తగ్గట్లేదు. ఎందుకో తెలుసా? ఆయన మాట మీరు వింటలేదు. ఆయన మాట మీకు వింటే ఆయన ఎలాగ నల్లిస్తాడు? సంటి పిల్లల తల్లి గాలిస్తట్లు గాలిస్తాడంట. అర్థమవుతుందా? మీరు వింటలేదు. వింటే మీకు అన్నీ అర్థమవుతాయి. నేను చెప్పక్కర్ లేకుండా ఏంటా ఆత్మదేవుడు మీకు బోధిస్తాడు. మీరు ఆత్మ పొందుకోవట్లేదు, బాప్తిజం పొందుకున్నారు కానీ. ఎందుకు? అక్కడో ఒక అడుగు ఇక్కడో ఒక అడుగు వేస్తే ఏమవుతుంది? ఆ పడవ ఏమవుతుంది? స్థిరత్వం ఉండదు. మీరు కట్టండి, ఇక్కడో ఇటుకో అక్కడో ఇటుకేసి మధ్యలో అయితే ఏమవుతుంది? గోడ ఉంటుందా? ఉంటుందా బాబు? మొన్నంట ఉదుత్తు తుఫాన్ వచ్చిందంట. వచ్చిందా కదా కదా? ఉదుత్తు తుఫాన్, దాని పేరేం పెట్టారు? ఉదుత్తు తుఫాన్ వచ్చింది. ఎక్కడ? విశాఖపట్నంలో. ఆ మంటదంట సత్యలోకి వచ్చి అందరి రేకులు ఎగిరిపోయి అంట. రేకులు అంటాయి ఏనా? అందరి రేకులు ఎగిరిపోయి, కానీ మా రేకులు ఎగరలేదన్న. అమ్మ ఏమి రేకులు అమ్మ అంటే మొగల రేకులు అంట. ఏమి రేకులు? మొగల రేకులు ఎగరలేదంట. ఫోన్లో మొగల రేకులు చూస్తూ ఉన్నాడు. మీరు టీవీ పక్కన పెట్టేసి చేతిలోకి వచ్చింది కదా, నిన్న చూపెడుతున్నావు కామె. ఇందులో కూడా వచ్చేస్తున్నాయి మొగల రేకులు సెల్ ఫోన్లో. కారణం అంటే మీకు తెలియట్లేదు. ఏముంది అక్కడ? ఇప్పుడు చదువు మాట ఏంటి అన్నది? నీ ప్రాకారంలో నెమ్మదే. నెమ్మది ఎక్కడుంది? ఆ ఇంట్లో నెమ్మది ఎక్కడ? గందరగోళం. ఇన్ని డబ్బులు తీసుకెళ్తే ఇంట్లో గందరగోళం. ఇంత కష్టపడి తీసుకొచ్చాను, నన్ను ఇంత మాట అంటామని ఈయన గందరగోళం. అది తీసుకెళ్తే ఆమె వేరేగా చేస్తుంది. కథ అంతా కంచికి మనం ఇంటికి వెళ్ళినట్టు ఉంటుంది. నెమ్మది లేదు. ప్రాకారం అనగా గోడ బాబు. నీ గోడ లోపల ఏం లేదు, నీకు నెమ్మది లేదు. అవునా? గోడ లేకుండా ఇల్లు కడతావా? నీ ప్రాకారంలో నెమ్మది లేదు. నెమ్మది ఉండాలంటే ఏం చేయాలి? ఆయన మాట వినాలి. యెరూషలేము అనేది ప్రేమించేవారు వర్ధిల్లుదురు. తర్వాత కింద ఏమున్నది? పైన ఏముంది? వర్ధిల్లుదురు. ఎందుకంటే అలా గోడలు కడతారు, ఆ శిఖరాన్ని నిలబెడతారు. అక్కడికి ఆయన వస్తాడు. వాళ్ళందరూ అక్కడికి చెదిరిపోయిన వాళ్ళందరూ కూడా పోగు చేయ. ఎవరు చెదిరిపోయిన వాళ్ళు? ఎవరా చెదిరిపోయిన వాళ్ళు? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వస్తే వాళ్ళే సిలివేశారు. వాళ్ళు ఏమన్నారు? ఆ పిలాతు చెప్పినప్పుడు, అయ్యా ఆయనలో ఏ పాపము లేదు, ఆయన నిర్దోషి, పరిశుద్ధుడు, పాపం అంటలేదోడు, ఆయన ఎందుకు సిలువేయమంటున్నారంటే ఆయన అన్నాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టి
3 రోజుల్లో కడతా అన్నాడు. ఎన్ని రోజులు? 3 రోజుల్లో కడతా అన్నాడు. ఏ దేవాలయం అన్నాడు? ఏమన్నాడు? ఈ దేహమే దేవాలయం, ఈ దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో కడతానని చెప్పాడు. వాళ్ళు ఏమనుకున్నారు? ఈ యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో కడతానంట. మేము ఎన్ని రోజులు కట్టాం? 7 సంవత్సరాలు కట్టాము. 40 సంవత్సరాలు పనిచేసాము. అదంతా చేయడానికి 40 సంవత్సరాలు కూడా కట్టాడు. ఆ మెటీరియల్ అంతా పోగు పెట్టడానికి దావీదు మహారాజు. అర్థమవుతుందా? అయితే దాన్ని ఈయన 3 రోజుల్లో కూలగొడతా అన్నాడు. ఇదే ఆయన చేసిన తప్పు. అంటే ఆ దేవాలయం గురించి ఆయన మాట్లాడలేదు, ఈ దేవాలయం గురించి మాట్లాడాడు. ఆయన యందు ఏ పాపమూ లేదు, ఈ పాపం నా మీద ఉండకూడదని ఆయన ఏం చేయడు? ఆ పిలాతు ఏం చేశాడంటే చేతులు కడుక్కున్నాడు పక్కకి. మరి ఇప్పుడు ఏం చేయమంటారు? ఈ పాపము మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక అన్నాడు. మీ నాలుగుతో పలికితే, నాలుగులో ఏముందో తెలుసా మీకు? జీవమరణాలు 4 విషయంలో ఉన్నాయి. మీరు ఏది పలుకుతారో అదే మీ నెత్తి మీదకి వస్తుంది. అదే వాళ్ళ నెత్తి మీదకి వచ్చింది. వాళ్ళు ఆ మాట పలికారు. ఎవడో చెప్పట్లేదు వాళ్ళని. యేసుప్రభు నన్ను చిలివేస్తున్నారు, వీళ్ళు నాశనం అయిపోవాలని చెప్పట్లే. ఆయన ఏం చేశాడు? తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెందుకు అన్నాడు తప్ప వీళ్ళు నాశనం అయిపోవాలని ఆయన మాత్రము. వీళ్ళేమన్నారు? ఆయన పాపం మా మీద, మా పిల్లలు. వాళ్ళు అందుకేమారంటే వాళ్ళు చల్లా చెదరైపోయారు, నెమ్మది లేకుండా. అర్థమవుతుందా? చల్లా చెదరు అయిపోయారు. ప్రియమైనటువంటి వారులారా, మీ ప్రాకారాల్లో నెమ్మది, మీ ఇంటి లోపల నెమ్మది ఉండాలంటే ఆయన మాట ఉన్నాయి. లేదండి మా అక్కడో కాడికి ఇక్కడ వాడి ఎత్తమంటే మిమ్మల్ని కూడా అక్కడో కాడికి ఇక్కడ వాడిగో ఒక దిక్కుని కట్టుబడి ఉండండి. రాసయ్య గారు మీ దగ్గర డబ్బు ఇచ్చి పనికి తీసుకొచ్చారు. వాళ్ళు మీ దగ్గర పని చేస్తా కూడా పక్క మేస్త్రి దగ్గరతో కలసలు కలిగి ఉండి అక్కడ కూడా కొంచెం పని చేస్తారు. మీకు ఏమవుతుంది? మీరేం చేస్తారు చెప్పండి? వద్దురా బాబు వెళ్ళిపోయి ఇంటికి మూట ముందు కట్టుకుని అంటావు కదా. దేవుడు అన్నాడు. అందుకే మీ దగ్గర నమ్మకమైన వాళ్ళు మీరు తీసుకొచ్చారు. దేవుడు కూడా నమ్మకస్తులను కోరుకుంటున్నాడు. దిక్కు నమ్మకంగా ఉండండి. మీకు వాక్యం వస్తుంది, అర్థమవుతుంది, మీరు వర్ధిల్తారు, మీరు దీవించబడతారు, నెమ్మదిగా ఉంటారు. ఇక్కడో కడుగు అక్కడో కడుగు. ఇప్పుడు ఒక ఆయన వస్తాడు ఇక్కడికి, అరుణ్ కుమార్ అని సేవాభారతి నుంచి ఒక ఆయన వస్తాడు. ఆయన చెప్తాడు, మీరు వెళ్ళే మనిషిని అక్కడ పిలిస్తే ఆయన చెప్తున్నాడు. మొన్న ఒక క్లాస్ బైబిల్ క్లాస్ పెట్టుకున్నాం. ఆయన చెప్తున్నాడు అక్కడ ఏమన్నా తెలుసా, ఈ సత్యంలోంచి అక్కడ సువార్త చెప్పడానికి ఆయన వెళ్ళాడు. మా అయ్యగారికి పిల్లలు కూడా లేరండి. ఎందుకు లేరు? దాని వెనకాల ఏముందో మాకు తెలుసు. ఎందుకు లేరు అనేది ఈయన చెప్తున్నాడు. నాకు తెలీదు, ఇదంతా నాకు తెలుసు, అక్కడ జరిగిన సంగతి తెలీదు. ఈయన వచ్చి అక్కడ నాతో చెప్తున్నాడు ఏమని, ఇలాగంటే అది సాక్షి కరెక్టా. డబ్బు సంపాదించడమే ఏంటంట వీళ్ళ డ్యూటీ తప్ప ఆత్మల్ని ఏంటంట ఆత్మలు సంపాదించి వాళ్ళని ఏం చేయాలి? అభివృద్ధి చేయటము. ఆత్మ అంటే డబ్బు సంపాదించడం కాదు, ఆత్మలో వర్ధిల్లడం, ఆత్మలో దేవుని వాక్యాన్ని ఉంచుకోవడం. డబ్బు సంపాదించడం, మేళ కట్టుకోవడం, ఆశీర్వాదం అంటే మీరు ఏమనుకుంటున్నారో 4 బిల్డింగ్లు కట్టుకోవడము, బ్యాంకులో బ్యాలెన్స్ ఉండటము, కోట్లు ఉండటం అనుకుంటున్నారేమో మీరు. అద్భుతం ఏంటి తెలుసా? మిమ్మల్ని మీరు పోషించుకుంటూ ఇతరులను పోషిస్తూ మీరు నెమ్మది కలిగి ఉండడం. ఏంటది నెమ్మది? దేవుడిని వాక్యాన్ని లోపల దేవుని స్తోత్రం కలుగును కాక. కాబట్టి ఇంకా ఏం చెప్తున్నాడు? మీరేం చేయాలి? ఏం చెప్పి యెరూషలేముని ప్రేమించి వారు ఏమవుతారు? వర్ధిల్లుతారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. యెరూషలేముని ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఇంకా ఏముందో చూడండి, ఇంకొక మాటను చూద్దాం. ఇంకొక మాట ఏంటంటే యెషయా 40 అధ్యాయం 1వ వచనం చూడండి. యెషయా 40 అధ్యాయం 1వ వచనం. నీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా అంటమ్మా చాలు దేవుడు ఏమి చదివిస్తున్నాడో తెలుసా? ఓదార్పునిచ్చే దేవుడిగా ఉంటున్నాడు. కీర్తన గ్రంథం 137 అధ్యాయం 6వ వచనం కూడా చూడండి. కీర్తన 137:6.
ఒకటి చదవండి. నీకు 3 వచనాలు చెప్పి ముగించేస్తాను. నేను నిన్ను జ్ఞాపకము చేసుకునే ఎడల ఏంటి నా ఏంటంటే మన జ్ఞాపకము చేసుకోవడం కంటే ముఖ్య సంతోషం దేవుడికి లేదంట. దేవుని స్తోత్రం కలుగుంది కాక. అర్థమైందా? నేను మొన్న ఒక వస్తువుని ఒకళ్ళు పట్టుకోమని తీసుకొచ్చాను. అయితే అది పట్టుకోవడం నాకు ఇష్టం లేదు. కోటి ప్రాంతం నుంచి మలకపాట ప్రాంతం నుంచి మేము తీసుకొచ్చాము. అది దాన్ని పట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అయితే మద్దతులో వచ్చేటప్పుడు ఇది మా అన్న సంతోషం కోసం అంటే దీన్ని తీసుకొస్తుందని చెప్పింది ఆమె. అర్థమవుతుందా? మా అన్న అతను వారానికి 3 సార్లు డయాలసిస్ అవుతుంది ఆయనకి. అర్థమవుతుందా? ఆయనకి వారానికి 3 సార్లు డయాలసిస్ అవుతుంది. డయాలసిస్ అంటే తెలుసు కదా మీకు, రక్తం తీసేసి మళ్ళీ రక్తం 3 సార్లు అంటే మాటలా, వారానికి 3 సార్లు. ఆయన ప్రాణం ఎలా ఉంటుంది? ఎప్పుడు చచ్చిపోతామా అని ఉంటుంది. ఎలా ఉంటుంది? నెమ్మది ఉంటుందా చెప్పండి? భార్య ఉన్నది, ఇక్కడ చెల్లి ఉన్నది, వీళ్ళందరూ ఉన్నారు. కానీ నెమ్మది ఏమో ఎప్పుడు ఎలా ఉంటుందో ఈ రోజు ఎక్కుతున్నా ఎలా ఉంటుంది చెప్పండి? గడి గండం కింద ఉంటుంది. అసలు నెమ్మది ఉంటుందా? ఇది మా అన్న సంతోషంగా ఉంటుండే. దీన్ని తీసుకొస్తే కొంచెం బయటకు వెళ్తాడు, దాన్ని చూస్తాడు, దాన్ని పని చూస్తాడు, కదులుతాడు, అది బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. నేను ఇంతకంటే సంతోషం మీరు ఆమె 10 సార్లు సారీ చెప్పింది నాకు. ఇది పట్టుకున్నందుకు చాలా సారీ పాస్టర్ గారు, మీరు పట్టుకున్నారు సారీ అని మళ్ళీ ఫోన్ చేసి కూడా మళ్ళీ చెప్తుంది. అమ్మా మీ అన్న సంతోషం కంటే నాకు అంతకంటే ఎంత పనైనా ఆయన సంతోషం ఉండడం నాకు కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మీరు సంతోషంగా ఉండడం కంటే నాకు ముఖ్యమైనటువంటి వార్త ఇంకోటి లేదని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఓకేనా? ఇంకొక మాట మనం చూద్దాం. ఆ యేషయా గ్రంథం 65వ అధ్యాయము 18-19 చూద్దాం. యేషయా గ్రంథం 65వ అధ్యాయము 18-19 వస్తున్నారు. నేను సృజించుచున్న దాని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించువారిగాను సృజించుచున్నాను. అది దేవుని స్తోత్రం కలుగును గాక. దేని గురించి అంట? దేవుడు మనందరిని ఎక్కడికి చేరుస్తున్నాడో, చెదిరిపోయిన యూదుల్ని అక్కడ చేరుస్తున్నాడో దాని గురించి దేవుడు ఏం చేస్తాడా? ఆయన ఆనందపరచడం కంటే నువ్వు ఇంకా గొప్ప పని ఏముందండి మీకు? దేవుడు మన యందు ఆనందిస్తున్నాడంటే ఆ ఆశీర్వాదాలు మన మీద దిగవా? ఆ ఆనందం మనకు ప్రాప్తించదా? మన ప్రాకారంలో నెమ్మది ఉండదా? మన కుటుంబంలో నెమ్మది ఉండదా? ఆయన మాట వింటే, నేడు నేను మీకు ఆజ్ఞాపించే మాటని శ్రద్ధగా వింటే ఎక్కడ ఏమన్నాడు? అక్కడ ఉన్న వారి కంటే కూడా ద్వితీయోపదేశకాండంలో చెప్పిన మాట ఏంటది? ఎక్కువ ఏం చేస్తాడంట ఆయన? అత్యధికంగా నేను తీపిస్తా అని చెప్పాడు. అవునా? ఏమన్నాడు అక్కడ? ఆ మాట ఏమో ద్వితీయోపదేశకాండంలో 2వ మాట ఏమన్నాడు? సమస్త జనుల కంటే. అబ్బా, ఇంతకన్నా గొప్ప మాట ఉంటుందా? ఇంతకన్నా గొప్ప మాట ఎప్పుడు? ఆయన మాట విన్నప్పుడు. ఇంకొక మాటను చూద్దాం, చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన 1వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. దేవుడు మిమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవాడగినట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడేమో ఇందాక అన్నాడు, ఎందుకు మాకు దూరంగా ఉంటున్నాను ఆయన అడిగాడు. ఇక్కడేమన్నాడు? ఈయన మాకు ఎట్టి శ్రమ అయినను ఎట్టి బాధను శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరిస్తున్నాం అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈయన ఎవరు? మాట విన్నవాడు. ఆయన ఎవరు? మాట వినలేని వాడు. నిందేసేవాడే గాని నీతిమంతుడు కాదు. నిందలేసే వాళ్ళందరూ ఎవరో దెయ్యాన్ని లోపల పెట్టుకుని దెయ్యాన్ని ఏంటంట దేవుని సేవకుడి మీద నింద వేసేటువంటి విశ్వాసులు ఎవరంటే దెయ్యం మాటలు లోపల పెట్టుకుని ఉన్నవాళ్ళు. దేవుడు మాట విన్నవాళ్ళు ఇలా మాట్లాడతారు. ఏమన్నారు?
ఆయన ఏమంటాడు, మేము ఎట్టి శ్రమలో ఉన్నా సరే మమ్మల్ని ఆదరించటకు శక్తివంతుడు, సమర్థుడు. ప్రియమైనటువంటి వారులారా, అర్థమవుతుందా? మరి ఒక మాట ఏం చదివాము ఇప్పుడు మనము? యేషయా గ్రంథం 51:3 కూడా చూద్దాం. యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదెను వలె చేయుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, నా మాట బాగైందండి. ఏం చేస్తాడ? పాడైన స్థలములన్నిటినీ ఏదెను వలె చేస్తున్నాడు. ఏదేనంటే ఏంటి? అవ్వ ఆదాముని పెట్టాడు. అక్కడ అన్ని రకాల పండ్లు ఫలాలు ఉన్నాయి. అది ఎలా ఉంది? సస్యశ్యామలంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఫ్రూట్స్ అన్ని కూడా మధురం ఇచ్చేవి. అమ్మా, అలాగంట పాడైన స్థలాన్ని, ఆయన మాట విన్నవాడు పొలాల్ని దీవిస్తానని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మామూలు విషయం కాదు ఇది. ఎప్పుడు వింటున్నారు ఆయన మాట? ఆయన తిరగబడే వాళ్ళుగా ఉన్నారు, కానీ ఆయన మాట వినవాళ్ళుగా ఉంటే కనుక ఈ ఆశీర్వాదం మీకు ప్రాప్తించి మీ మీద ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా ఏం చేస్తున్నాడు? ఆఖరి మాట ఒకటి చదువుకుని మనం ముగించేద్దాం. 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:7 చూడండి. అయితే ఆ సైన్యమిచ్చు తల్లి, సైన్యమిచ్చు తల్లి అంటే పాలిచ్చే తల్లి, తన సొంత బిడ్డను గారవించినట్లు నేను, చాలు చాలు, ఎలాగంటే ఇంకా అక్కడ దాకా ఉంది. ఎలాగంట? సైన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను గారవించినట్లుగా నేను మిమ్మల్ని గారవించింది అని చెప్తున్నాడు పౌలు గారు సంఘంతో. అయ్యా, మన దేవుడు అలాంటి వాడు. ఏమంటే, పాలిచ్చే తల్లి బిడ్డను ఎలా ఆదరిస్తుంది? ఈగలు ఆదరిస్తుందా? దోమ కొట్టనిస్తుందా? అమ్మా, ఎండ తగలిస్తుందా? మీకు అర్థమవుతుందా? మన దేవుడు ఎంత గొప్పవాడో, మనం ఎలా పోషిస్తున్నాడో తెలుసు ఆయన. అందుకనే అలాగ పోషింపబడాలంటే మనం పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించుకోవాలంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29-30 చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి మాట, మనం వెళ్దాం. ప్రభు శరీరం అని వివేచింపగా తిని త్రాగుటకు తన శిక్షావిధి కలుగుటకే తిని తాగుచున్నాడు. అందువల్లనే మీలో అనేకులు రోగులను బలహీనులై ఉన్నారు. చాలా మంది చచ్చిపోతున్నారు. వయసు అయిన వాళ్ళు కాదు, వయసు కాని వాళ్ళు. ఏమండి? ఆ తర్వాత చదువు. అయితే మనల్ని మనం పరీక్షించుకునే ఎడలా తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడలా లోకముతో పాటు మనకు శిక్షా విధి కలగకున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి నా సహోదరులారా, చాలండి. అర్థమైందా? మనం తీసుకునేదానికి శరీరం అని, మనం తాగేదానికి రక్తం అని, మన శరీరం క్షేమాభివృద్ధిగా ఉండాలని ఆయన మాట విని ఎక్కడైనా పొరపాట్లుంటే చెప్పినటువంటి మాటల్లో ఏదైనా మీ గుండెల్లో గుచ్చుకుంటే దాన్ని మీరు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనకి సాగిలపడి ఆయన యొక్క శరీరాన్ని పూజించండి, ఆయన రక్తాన్ని మీరు సేవించండి, మోకరించండి. ప్రభువా, నాయన చెప్పబడిన మాటలో ఏది మేము, అయ్యా మాలో ఏ లోపం ఉందో, ఎందుకు మేము ఆకరించబడలేకపోతున్నాము, ఎందుకు